హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మటన్ బిర్యానీ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మా ఊర్లో ఉర్సు పండుగ జరిగిందని ఒక వీడియో పెట్టాను కదండి. ఆ నెక్స్ట్ డే అయితే మటన్ బిర్యానీ చేసామన్నమాట. సో 3 to 4 kgs అయితే మటన్ బిర్యానీ కోసం అయితే పెట్టాము. ఈ బిర్యానీ వచ్చేసి మా బావ చేశాడండి, అంటే మా అక్క హస్బెండ్. సో తను చేస్తుంటే మా కోడలైతే మా అన్న కూతురు వీడియో తీస్తుంది. సో తను ఎలా చేశాడో మీకు చూపిద్దామని అయితే వీడియో పెట్టాను. ఫస్ట్ అయితే మటన్ని వేడి నీళ్ళల్లో పసుపు వేసి ఉప్పు వేసి బాగా కడిగించాడనమాట. అందులో వచ్చేసి పెరుగు వేసాడు, ఇంకా మటన్ పెద్ద బౌల్లో తీసుకొని, ఇంకా గరం మసాలా, పసుపు అయితే వేశాడు. తను వేస్తుంటే మా అన్న కూతురు అయితే వీడియో తీస్తుందండి. ఇద్దరు సరదాగా నవ్వుకుంటూ అయితే బిర్యానీ చేశారు. చాలా టేస్ట్ అయితే అయిందండి. ఇంకా మిర్చి అయితే ఒక 5 tablespoons అయితే కారం పొడి వేసాడనమాట. తను చేసినప్పుడు కొంచెం స్పైసీగానే చేస్తాడండి మా బావ. మా ఇంట్లో అప్పుడప్పుడు చేస్తుంటాడు కూడా. నాన్ వెజ్ వరకు అయితే మా ఇంట్లో అందరు బాగానే చేస్తారండి, జెంట్స్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అయితే వేశాడు, ఇంకా మసాలా దినుసులు వేశాడు. నెయ్యి 2 packets నెయ్యి అయితే వేశారండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారని కానీ వీడియో తీయలేదండి అది. అంతా ఒకసారి అయితే బాగా కలిపిస్తాడు. మంచి టేస్ట్ అయితే అయిందండి. ఇది మ్యారినేట్ మార్నింగ్ కలిపి పెట్టండి, మేము ఆఫ్టర్నూన్ చేసామన్నమాట బిర్యానీ. సో ఒక 3 to 4 hours అలాగే ఉన్నందుకు టేస్ట్ చాలా బాగా అయింది. చూడండి, ఇద్దరు సరదాగా ఆడుకుంటూ అయితే చేశారు. ఇది వచ్చేసి 4 kgs దాకా అయితే ఉందండి మటన్. రైస్ అయితే 2.5 kgs నానబెట్టి పెట్టామన్నమాట. పీసెస్ ఎక్కువ ఉన్నాయి. పాలు వేసాడండి. మేము ఇంతవరకు అయితే బిర్యానీ చేసినప్పుడు పాలు వేయలేదు. సో తనైతే వేసాడనమాట, బాగుంటుందని చెప్పి వేశాడు. నెక్స్ట్ ఇంకా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అయితే వేసి అంతా ఒకసారి అయితే బాగా కలిపాను అనమాట. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీటికైతే ఆనియన్స్ కావాలి కదండి, నేను ఆనియన్స్ని ఫ్రై చేసి ఇచ్చానమాట. ఒక లెమన్ అయితే 2 lemons దాకా అయితే పిండాడండి. ఒకసారి వేసాక మళ్ళీ పిల్లలు మేము వేస్తామని చెప్పేసి వేశారండి. ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్స్ అయితే ఫ్రై చేశాను. సో ఆ రోజు అయితే వంటలన్నీ బయటే చేశాం కదా, నేను కూడా ఇవి బయటనే పొయ్యి మీద పెట్టి చేస్తానండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే రైస్ పెట్టాము, ఇంకా లోపల ఒక 2.5 kg బాస్మతి రైస్ అయితే పెట్టాము. అందులో ఇంకా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఆయిల్ వేసి అయితే మిర్చి అయితే వేసి పెట్టాము. ఇంకా
రైస్ ఒక్కటి లోపలే ఉడికించి మళ్ళీ బిర్యానీ బయట పెద్ద స్టవ్ మీద పెట్టామండి. చూడండి బిర్యానీ అయితే బాగా మ్యారినేట్ అయిందండి. ఒక 3-4 అవర్స్ పెట్టాం కాబట్టి మంచిగా అంతా పట్టేసిందనమాట పీసెస్కి. రైస్ అయ్యాకైతే ఇందులో వేసాం ఇంకా ఇంట్లో ఉప్పు కూడా ఫస్టే వేసాడండి. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఒక లేయర్ అయితే వేసాక ఆనియన్స్ ఇంకా కొత్తిమీర కరివేపాకు అయితే వేసాము. కొంచెం ఫుడ్ కలర్ కూడా తీసుకున్నామండి. లాస్ట్లో అయితే ఫుడ్ కలర్ వేసాను. ఇంకా దమ్ పెట్టేసామండి. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టామండి. మటన్ కదా కొంచెం మెల్లగానే అవుతుంది. అయినా మేము ఫస్ట్ కొందరు మటన్ ఉడికించి కలుపుతారు, సో అలా అయితే కలపలేదు కాబట్టి హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి. కొంచెం క్వాంటిటీ ఎక్కువే ఉంది కాబట్టి బయట స్టవ్ మీద అయితే పెట్టేసాను. రెడీ అయ్యిందండి ఇంకా హాఫ్ అన్ అవర్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.